వెల్కమ్ టు బిగ్ సినిమా. హీరోయిన్ అంటే తలుక్కున మెరిసే రొమాంటిక్ రోల్సే కాదు, అంతకు మించి అంటూ ఛాలెంజింగ్ రోల్స్ డిజైన్స్ చేస్తున్నారట మన ఫిల్మ్ మేకర్స్. ఇక మాకు గ్లామర్ షో చేసి బోర్ కొట్టేసిందంటూ మేకప్ తీసేందుకు సిద్ధమవుతున్నారు మన స్టార్ హీరోయిన్స్. మరి లేటెస్ట్గా డీ గ్లామరస్ రోల్స్కి సై అంటున్న ఆ అందాల భామలెవరో, ఏ సినిమాల కోసమో మనము ఒలుక్కేద్దాం. హీరోయిన్స్ అదిరిపోయే స్టెప్పులేసామా, అందాలు ఆరబోసామా, ప్రేమాయణాలు పలికించామా, పాటల్లో కనిపించామా అన్నట్టుగా ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ కి సై అంటున్నారు. టీ గ్లామరస్ రోల్స్, అది కూడా వేశ్య పాత్రలతో ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది పారడైజ్ లో కయాదు వేశ్య పాత్రలో కనిపించబోతోందట. మరి ఎమ్మజోరుగా దూసుకెళ్తున్న కయాదు ఇలా రిస్కీ రోల్ చేసేందుకు సిద్ధమైందంటే పారడైజ్ కథాకథనాలు ఎంతలా మెప్పించాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ అమ్మడు కెరీర్ విషయానికొస్తే 2021లో కన్నడ చిత్రం మొగిల్పేటతో సినిమాల్లో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు 2022లో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అల్లూరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా కయాదు అందాలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఎందుకోగానీ తెలుగు మేకర్స్ ఏమని పట్టించుకోలేదు. దీంతో ఇతర భాషల్లో ఛాన్సులు దక్కించుకుని అరడజన్కు పైగా సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది ఈ అస్సామీ అందం. అయితే తమిళంలో ప్రదీప్ రంగనాథ్ సరసన్ నటించిన డ్రాగన్ మూవీ ఆమె జాతకాన్ని మార్చేసింది. గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో తన టాలెంట్ మొత్తం చూపించింది. ఈ మూవీ తమిళ్తో పాటు తెలుగులోనూ హిట్ కొట్టడంతో వరుస ఆఫర్స్ ఇలా వచ్చి పడుతున్నాయన్నమాట. ఇక ఇదే వేష పాత్రలోనే నేను నటిస్తానని రెడీ అవుతుందట మహానటి కీర్తి సురేష్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో కీర్తి సురేష్ వేష పాత్రలో కనిపించనుందట. ఇప్పటి వరకు పద్ధతిగా కనిపించిన కీర్తి ఇటువంటి బోల్డ్ పాత్ర చేస్తుండడం అభిమానులకు షాక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తపై కీర్తి సురేష్ కానీ మూవీ యూనిట్ కానీ అధికారికంగా స్పందించలేదు. చూడాలి మరి అందాల ఆరబోతుల ఆరితేరిన ఈ ముద్దుగుమ్మలు వేశ్య పాత్రల్లో ఎలా మెప్పిస్తారో. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా గ్రాండ్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక, చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం, ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్. అదొకటి అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది, 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలి అనుకుంటాను. ఈ సినిమాకి ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను నేను.
అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషు కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు ఇవన్నీ అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాగుతున్న అంచనాలు, పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావుడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్టు విషయంలో చీమ చిటుక్కుమన్న సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ అప్డేట్ బయటకు వస్తే ఇక సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుందా? నిమిషంలో వైరల్ చేసేయదు. మరి ఇంతకీ ఈ క్రేజీ అప్డేట్ ఏంటో మనము చూసేద్దామా? తెలుగు సినిమాపై చెరగని సంతకం చేసిన జక్కన్న మహేష్ బాబుతో SSMB 29 మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మాధవన్ వంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా షూట్ కెనియాలో జరగాల్సి ఉండగా అక్కడ క్యాన్సిల్ అవ్వటంతో మరోసారి మరో లొకేషన్ వేటలో పడింది చిత్ర యూనిట్. ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం కెన్యాకి బదులుగా టాంజానియాలో షూట్ ప్లాన్ చేశాడట రాజమౌళి. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఓ క్రేజీ సాంగ్ కూడా అక్కడే జరగబోతోందని టాక్. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించి రిహార్సల్ కూడా ముగించేశాడట మన సూపర్ స్టార్. ఇక వచ్చే ఆగస్టు 9న మహేష్ బర్త్డే రానున్న సంగతి తెలిసిందే. లీక్ల ద్వారా అప్డేట్స్ రివీల్ అవ్వటమే కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వదలలేదు జక్కన్న. సో మొట్టమొదటిసారిగా మహేష్ జక్కన్నలు కలిసి సినిమా గురించి మాట్లాడబోతున్నారని, అదే రోజు సినిమా యొక్క టైటిల్ రివీల్ చేయబోతున్నారన్న టాక్ అయితే ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మా టార్గెట్ 2000 కోట్లంటూ హడావిడి చేస్తున్న అట్లీ, అల్లు, మహేష్, జక్కన్న సినిమాలలో ఏది కలెక్షన్ల వర్షం కురిపిస్తోందో చూడాలి. పైగా బన్నీ, జక్కన్నలు ఇద్దరికి 1500 కోట్లు కొల్లగొట్టిన అనుభవం ఉంది కాబట్టి ఎవ్వరినీ తీసిపారేయలేం. మరి ఆగస్టు 9న వీటికి క్లారిటీ ఇస్తూ మేకర్స్ ఎలాంటి అప్డేట్ వదులుతారో చూడాలి. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేసిన లేటెస్ట్ సూపర్ హిట్ కొత్తపల్లిలో ఒకప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాని నిర్మించిన ప్రవీణ్ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైన సూపర్ సక్సెస్ కావడంతో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్, చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్, ప్రాబ్లమ్స్, మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. మనోజ్ అసలు డెడికేషన్, ప్యాషన్. అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్షాప్. సో మీ వల్లనే ఇంకా నా సీన్స్, ఇంకా మన ఇద్దరు సీన్స్ పండాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సావిత్రి, వాంబో ఎక్కడెక్కడ పంపుతుంది, దానివల్ల నేను ట్విస్ట్లో పడుతున్నాను. సో యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రవీణ్ చాలా థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి సో సింగిల్ కార్డ్ చేశాను నేను దాంట్లో మొత్తం సాంగ్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 daysలో 3 songs చేయాల్సి వచ్చింది. అదొక ట్విస్ట్, అది సర్ప్రైజ్ అది అందరికీ. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడ లొకేషన్ చూడడము, 2 daysలో 3 songs చేయడం అయిపోయింది. సో నాకు బాగా సపోర్ట్ చేసిందంటే వీళ్ళు ముగ్గురు అండి. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో 24 Crafts నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రవీణ మ్యామ్ చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏది ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి, మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు, నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి. సో అంత హ్యాపీగా జరిగింది, అంత బాగా జరిగింది. సో ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి కథ సరిగ్గా చెప్పడానికి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ఈ కథ నేను ఇంకా సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు షో వాజ్ ఒక ఊరు ఇలా ఉంటుంది,
రామకృష్ణ చేసిన అనుకోకుండా అబద్ధం హోక్స్ మూలాన ఆ ఊరు పెరుగుతుంది. అది ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్. పొద్దున ఒక ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను, అండ్ ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్, అండ్ ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఉన్న టైము, ఉన్న రీసోర్సెస్, ఉన్న టెక్నికాలిటీస్తో there's only so much I could do. సో ఎక్కువగా మన రామకృష్ణ గారు అది ఆ లాస్ట్ సీన్లో చెప్పుతాడు, అండ్ ఐ థింక్ హీ డిడ్ అ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. బికాస్ నేను స్క్రీన్లో ఆడియన్స్తో చూస్తుంటే ఎవరు సీట్లో నేను చెక్కలేదు, వెళ్ళలేదు. అండ్ ఒక పెద్ద యాక్టర్ ఆయనకి చెప్పారు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారంటే ఆ డైలాగ్లో. ఒక టెంపుల్ ఉందండి, ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980s ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట. ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద 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 చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటివరకు మన ఆంధ్రాలో మనం ఇప్పటివరకు మనకు తెలీదు. కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.